హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అవని శ్రీకర్ ఇద్దరు బాధపడుతూ బెడ్రూమ్లోకి వెళ్తారు. అవని నాన్న కళ్ళల్లో ఇన్ని రోజుల్లో ఎప్పుడూ కూడా ఇలాంటి బాధను చూడలేదు. అమ్మ నోటి వెంట ఎప్పుడూ కూడా ఇలాంటి మాటలు వినలేదు. దయచేసి నీ నిర్ణయాన్ని మార్చుకో అవని, వాళ్ళు సంతోషంగా ఉంటారు అని శ్రీకర్ అవనిని అడుగుతూ ఉంటాడు. మృత్యుంజయ యాగం జరిపిస్తే అక్షయ్కు ఎలాంటి ప్రమాదం ఉండదు బావా అని చెప్పి అవని అంటుంది. మనం మృత్యుంజయ యాగం జరిపిస్తున్నట్టు ఈ పాటికే ఆ మాయకు తెలిసి ఉంటుంది. ఆ మాయ ఆ వసీకరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఉంటుంది. వసీకర మృత్యుంజయ యాగాన్ని కూడా ప్రశాంతంగా జరగనివ్వదు అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. నువ్వు చెప్పింది కూడా నిజమే బావా, కానీ మృత్యుంజయ యాగాన్ని ఎలా జరిపించాలో నాకు బాగా తెలుసు అని చెప్పి అవని అంటుంది. ఎలా జరిపిస్తావు అవని అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. బావా, మృత్యుంజయ యాగం ఎటువంటి అడ్డంకి లేకుండా జరిగిపోతుందని నేను నీకు మాటిస్తున్నాను. నువ్వు అనవసరంగా టెన్షన్ పెట్టుకోకు. వెళ్ళు బావా, వెళ్ళి మృత్యుంజయ యాగానికి కావలసిన అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకో అని చెప్పి అవని అంటుంది. దేవుడిపై భారం వేసి వెళ్ళిపోతున్నాను. ఇక నేను నీకు ఎంత చెప్పినా కూడా అర్థం కాదని నాకు అర్థమైపోయింది అవని అని శ్రీకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అవని ఫోన్ తీసుకొని సిద్ధేశ్వర స్వామికి ఫోన్ చేస్తుంది. సిద్ధేశ్వర స్వామి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మా అవని అని అంటూ ఉంటారు. స్వామి నమస్కారం, తప్పనిసరి పరిస్థితుల్లో మీకు ఫోన్ చేశాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే నన్ను క్షమించండి అని చెప్పి అవని అంటుంది. చూడమ్మా అవని, ఏదో పెద్ద సమస్య వస్తేనే నువ్వు నాకు ఫోన్ చేస్తావని నాకు తెలుసు. చిన్న సమస్య అయితే నువ్వే పరిష్కరిస్తావు. నీకు వచ్చిన సమస్య ఏంటో చెప్పు అని సిద్ధేశ్వర స్వామి అంటూ ఉంటారు. స్వామి, పల్లెటూరిని వసీకర అనే దుష్టశక్తి పట్టి పీడిస్తుంది. దుష్టశక్తి అక్షయను కోటలోకి పంపించమని ఊరందరినీ భయపెట్టింది. ఊరంతా కూడా అక్షయ్ను కోటలోకి పంపించాలని, అప్పుడే ఊరిలో ఉన్న 500 కుటుంబాలు సంతోషంగా ఉంటాయని అడుగుతున్నారు. తప్పనిసరి పరిస్థితిలో అత్త పరువుని కాపాడటం కోసం, ఊరిలో అత్తకు ఉన్న గౌరవాన్ని నిలబెట్టడం కోసం అక్షయ్ను కోటలోకి పంపిస్తానని పల్లెటూరి ప్రజలకు మాటిచ్చాను. కానీ అక్షయ్ను కోటలోకి పంపించడానికి మా అత్తయ్య వేదవతి ఒప్పుకోవట్లేదు అని చెప్పి అవని అంటుంది. వేదవతి అక్షయ్ను మనవరాలిగా అంగీకరించిందమ్మా అని సిద్ధేశ్వర స్వామి అంటూ ఉంటారు. నిజాలన్నీ కూడా అత్తకు తెలిసిపోయాయి స్వామి. అక్షయ్ను వేదవతి అత్త మనవరాలిగా అంగీకరించటమే కాదు, కోటలోకి వెళ్తే అక్షయ్ ప్రాణాలు ఎక్కడ పోతాయోనని వేదవతి అత్త కోటలోకి వెళ్ళటానికి సిద్ధపడింది. అంతలా అక్షయ్ను నమ్మింది. ఈ సమయంలో నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు స్వామీజీ. నా కుటుంబం అంతా కూడా అక్షయ్ను కోటలోకి పంపించొద్దంటున్నారు. నేను మాత్రం ఊరి జనాల కోసం, అత్త పరువు కాపాడటం కోసం అక్షయ్ను కోటలోకి పంపించాలనుకుంటున్నాను. ఇక్కడ దగ్గరలో ఒక స్వామీజీ ఉంటే అక్షయ్ను కోటలోకి పంపించటం వల్ల ఏదైనా ప్రమాదం జరుగుతుందా అని అడగటానికి వెళ్ళాము. అప్పుడు స్వామీజీ మృత్యుంజయ యాగం జరిపించమన్నారు. స్వామీజీ చెప్పినట్టుగానే మృత్యుంజయ యాగం జరిపిద్దామనుకుంటున్నాము. మృత్యుంజయ యాగాన్ని ఆపటానికి ఆ వసీకర తన ప్రయత్నం తను చేస్తూ ఉంటుంది. అందుకే మృత్యుంజయ యాగాన్ని దగ్గరలో ఉన్న స్వామీజీయే కాదు, మీరు కూడా వచ్చి అక్షయ్ చేతుల మీద దగ్గరుండి జరిపిస్తారని ఫోన్ చేశాను స్వామీజీ. మీరు వస్తే మాకు కాస్త ధైర్యంగా ఉంటుంది. మా అత్త వేదవతి కూడా కంగారు పడకుండా ఉంటుంది అని చెప్పి అవని అంటుంది. అమ్మా అవని, నీ అదృష్టం బాగుంది. హిమాలయాల నుంచి ఆల్రెడీ నేను బయలుదేరాను. కాసేపట్లో నేను అనుకున్న ప్లేస్కి వచ్చేస్తాను. రేపు మృత్యుంజయ యాగం అంటున్నావు కాబట్టి ఆ వసీకర మీ కుటుంబానికి ఎలాంటి హాని తలపెట్టకుండా నేనే దగ్గరుండి అక్షయమ్మ చేత మృత్యుంజయ యాగం జరిపిస్తాను అని చెప్పి సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటారు. స్వామీజీ, నిజంగా మీరు మృత్యుంజయ యాగాన్ని జరిపించడానికి వస్తారా అని అవని అంటూ ఉంటుంది. ఏంటమ్మా అవని, నాపైన నమ్మకం లేదా నీకు అని సిద్ధేశ్వర స్వామి అంటారు. అలా కాదు స్వామీజీ, మీరు రావటం అంటే అది ఒక కళ లాంటిదే. కానీ మీరు వస్తా అనేసరికి నేనే కంగారులో అలా అడిగేశాను. నన్ను క్షమించండి స్వామీజీ అని చెప్పి అవని అంటుంది. రేపు ఎట్టి పరిస్థితుల్లో ఆ వసీకర మాయలు ఎలాంటి హాని తలపెట్టకుండా అక్షయ్ చేతుల మీద నేనే దగ్గరుండి మృత్యుంజయ యాగం జరిపిస్తాను. నువ్వు
సంతోషంగా ఏర్పాట్లు చేసుకోమ్మా అని సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటారు. సరే స్వామి, గొప్ప శుభవార్త చెప్పారు, ఈ విషయం వెంటనే అత్త వాళ్ళకు చెప్తాను అని చెప్పి అవని ఫోన్ కట్ చేస్తుంది. అమ్మయ్య, కుటుంబం అంతా కూడా ఊపిరి పీల్చుకునే ఒక మంచి అవకాశం వచ్చింది. ఈ అవకాశం మావయ్యకు అత్తయ్యకు చెప్పాలి అని చెప్పి అవని తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక అవని అన్నపూర్ణాదేవి విగ్రహం దగ్గరకు వెళ్తుంది. సిద్ధేశ్వర స్వామి అక్షయ్ చేతుల మీద మృత్యుంజయ యాగం జరిపిస్తా అన్నారు. అలాగే ఆ వసీకర మాయ లాంటి వాళ్ళు ఈ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడకుండా ఉండాలంటే నీ కాపుదల మా ఇంటిపై ఉండాలమ్మా. నువ్వు మా ఇంటికి రావాలమ్మా. మా అక్షయ మృత్యుంజయ యాగం జరిపిస్తుంటే మా అక్షయ పక్కనే నువ్వు ఉండాలమ్మా అని చెప్పి అవని అన్నపూర్ణాదేవిని కోరుకుంటూ ఉంటుంది. గౌరమ్మ, నాకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఒక్కసారి మనసులో నిన్ను తలుచుకోమని చెప్పావు. ఇప్పుడు నిన్ను నేను మనసులో తలుచుకుంటున్నాను. నా కూతురుకి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే మీరంతా నా కూతురు పక్కన ఉండాలి. నా కోసం మరొక్కసారి నువ్వు దర్శనం అవ్వమ్మా అని చెప్పి అవని తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే గౌరమ్మ సోది చెప్తానమ్మ సోది, జరిగింది చెప్తాను, జరగబోయేది చెప్తాను అనుకుంటూ పల్లెటూరులోకి వస్తుంది. అక్షయ ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే అని పరిగెత్తుకుంటూ ఇంటి బయటకు వెళ్తుంది. సోది అమ్మ అవతారంలో గౌరమ్మ అక్షయ్కు కనిపిస్తుంది. గౌరమ్మ, నువ్వా అని అక్షయ్ అంటూ ఉంటుంది. అక్షయ, నువ్వేంటిక్కడా అని గౌరమ్మ అడుగుతూ ఉంటుంది. పల్లెటూరిని దుష్టశక్తి పట్టి పీడిస్తుంది గౌరమ్మ. పల్లెటూరిని కాపాడటం కోసం అమ్మ, నేను, నానమ్మ, తాతయ్య, నాన్న, పెద్ద నాన్న, పెద్దమ్మ, అత్తయ్య, మావయ్య అందరం కూడా ఇక్కడికి వచ్చాము అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. దుష్టశక్తిని ఎలాగైనా తరిమి కొట్టాలని అమ్మ ప్రయత్నం చేస్తుంది. కానీ నానమ్మ, తాతయ్య నన్ను కోటలోకి పంపించడానికి ఒప్పుకోవట్లేదు. ఆ వసీకరేమో నన్ను కోటలోకి పంపిస్తేనే ఈ ఊరిని వదిలి వెళ్ళిపోతా అంటుంది గౌరమ్మ. పాపం అమ్మకు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. రా గౌరమ్మ, వెళ్దాము అని అక్షయ అమ్మా అమ్మా అంటూ గౌరమ్మ చేతిని పట్టుకొని అవని దగ్గరకు తీసుకెళ్తుంది. గౌరమ్మ, నిన్నే తలుచుకున్న వెంటనే నువ్వు వచ్చావు, నీకు నిండు నూరేళ్ళు ఆయుషు అని చెప్పి అవని అంటుంది. మంచివాళ్ళు ఎక్కడ ఉంటే ఈ గౌరమ్మ కూడా అక్కడే ఉంటుంది అవని అని చెప్పి గౌరమ్మ చెప్తూ ఉంటుంది. గౌరీ, అవును నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. చిన్న పని పడి వచ్చానులే అవని, అనుకోకుండా అక్షయని చూశాను, అక్షయ నన్ను వెంట పెట్టుకొని వచ్చింది అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది. గౌరీ, ఒక చిన్న సహాయం చేస్తావా? రేపు అక్షయ్ చేతుల మీద మృత్యుంజయ యాగం జరిపిద్దాం అనుకుంటున్నాము. కోటలో ఉన్న వసీకర తన దుష్ట శక్తితో ఈ ఊరిని, ఈ కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తుంది. మృత్యుంజయ యాగం జరగకుండా అడ్డుకుంటుందేమోనని భయంగా ఉంది. కాస్త మృత్యుంజయ యాగం జరిగే వరకు నువ్వు ఇక్కడే ఉంటావా? ఆ వసీకర మాయ కళ్ళు ఇటువైపు పడకుండా చూడగలవా అని అవని గౌరిని అడుగుతూ ఉంటుంది. తప్పకుండా అవని, ఇక్కడే ఉండి దగ్గరుండి అక్షయ మృత్యుంజయ యాగం చేస్తూ ఉంటే చూసి తరించి వెళ్ళిపోతాను అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది. చాలా సంతోషం గౌరీ, రా మా అత్త దగ్గరకు తీసుకెళ్తాను అని అవని అత్త అత్త అంటూ వేదవతి దగ్గరకు వెళ్తుంది. ఏంటి అని వేదవతి అడుగుతూ ఉంటుంది. ఎవరొచ్చారో చూడత్తా, అక్షయ్ చేతుల మీద మృత్యుంజయ యాగం దగ్గరుండి జరిపించడానికి సిద్ధేశ్వర స్వామి వస్తున్నారు. అంతేకాదు గౌరీ కూడా వచ్చింది అని చెప్పి అవని అంటుంది. వేదవతి గౌరీ వైపు షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అవని, మీ అత్త మారిపోయిందా? అప్పుడు నిన్ను అనరాని మాటలు అనేది కదా అని గౌరీ అంటూ ఉంటుంది. అత్త మారిపోయింది, అక్షయ్ను మనవరాలిగా నన్ను కోడలిగా దగ్గరికి తీసుకుంది గౌరీ. నువ్వు చెప్పావు కదా నాకు అంతా మంచి జరుగుతుందని, ఇప్పుడు నువ్వు అన్న విధంగా నాకు మంచి జరుగుతుంది గౌరీ అని చెప్పి అవని అంటుంది. వేదవతి గారు, మీరు మహర్జాతకులు, కారణ జన్ములు, అమ్మవారి హంసతో పుట్టారు. మీలాంటి జాతకం అక్షయ్కు మాత్రమే ఉందని తెలుసు. అలాంటి మీరు అలా ప్రవర్తించేసరికి ఆ టైంలో మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను, నన్ను క్షమించండి అని గౌరీ అంటుంది. అప్పుడు నేనే తప్పు చేశానులే గౌరమ్మ, అందుకే నువ్వు కూడా నన్ను తిట్టావు, అసహించుకున్నావు. నీ తప్పేం లేదు, నాదే తప్పంతా అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. కుటుంబంలో అంతా కూడా బెంగగా కనిపిస్తున్నారు. ఎవరు ఎలాంటి బెంగ పెట్టుకోకండి. ఆ వసీకర మాయల చూపు మీ కుటుంబంపై పడకుండా రేపు మృత్యుంజయ యాగం అనుకున్న విధంగా జరుగుతుంది అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది.
అవని సిద్ధేశ్వర స్వామి కూడా వస్తున్నారా అని వేదవతి అంటుంది. అవునత్త, ఈ పాటికే స్వామీజీ బయలుదేరుంటారు, ఇంకా మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పి అవని అంటుంది. చాలా సంతోషకరమైన వార్త చెప్పావు అవని అని చెప్పి వేదవతి అంటుంది. కానివ్వండి కానివ్వండి, మృత్యుంజయ యాగానికి అన్ని ఏర్పాట్లు దగ్గరుండి నేను చూసుకుంటాను అని చెప్పి వేదవతి కుటుంబ సభ్యులతో చెప్తూ ఉంటుంది. వేద, నీలో ఈ మార్పు నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అని ప్రసాదరావు అంటాడు. ఇక అలా మృత్యుంజయ యాగానికి అందరూ కలిసి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇక మార్నింగ్ అవుతుంది. ఊరి వాళ్ళంతా కూడా వేదవతి ఇంటికి వస్తారు. అదే సమయంలో సిద్ధేశ్వర స్వామి వస్తారు. వేదవతి కుటుంబ సభ్యులంతా కూడా సిద్ధేశ్వర స్వామికి ఎదురు వెళ్ళి నమస్కారం స్వామి అని చెప్పి చెప్తూ ఉంటారు. వేదవతి, భయపడకు, అంతా మంచి జరుగుతుంది, నీ మనవరాలు నీ కోడలు చేస్తుంది మంచి పని, అడ్డుకోకు వేదవతి అని చెప్పి సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటారు. రండి స్వామీజీ, మీరు వచ్చిన తర్వాత నాకు కాస్త ధైర్యం వచ్చేసింది, వచ్చి ఇలా కూర్చోండి అని వేదవతి చెప్తూ ఉంటుంది. అమ్మ అవని, యాగానికి కావలసినవన్నీ కూడా ఇక్కడే పెట్టు అని చెప్పి స్వామీజీ చెప్తూ ఉంటారు. అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని కూడా ఇక్కడ పెడదాం అనుకుంటున్నాను స్వామీజీ అని చెప్పి అవని అంటుంది. పెట్టమ్మా అని సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటారు. ఇంతకీ అక్షయ్ ఎక్కడా అని సిద్ధేశ్వర స్వామి అడుగుతూ ఉంటారు. అమ్మా అక్షయ, అక్షయ రామ్మా అని చెప్పి అవని పిలుస్తూ ఉంటుంది. అక్షయ రాగానే సిద్ధేశ్వర స్వామి వచ్చారు. స్వామి కాళ్లకు నమస్కారం చేసుకో అక్షయ అని అవని చెప్తూ ఉంటే, నన్ను ఆశీర్వదించండి స్వామి అని చెప్పి అక్షయ సిద్ధేశ్వర స్వామి కాళ్లకు నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు అని సిద్ధేశ్వర స్వామి ఆశీర్వదిస్తారు. వచ్చి ఇలా కూర్చోమ్మా అని సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటారు. గౌరమ్మ, నువ్వు కూడా అక్షయ్ పక్కన కూర్చో అని అవని అంటుంది. లేదు అవని, ఇటువైపు ఎలాంటి చెడు చూపు పడకుండా నేను చూసుకుంటాను అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది. సరే గౌరీ అని చెప్పి అవని అంటుంది. అప్పుడే మాయ వాళ్ళు కూడా వేదవతి ఇంటి దగ్గరకు వస్తారు. మాయ రావటాన్ని గమనించిన గౌరీ ఒక కన్ను ఈ మాయపై వేసి ఉంచాలి అని తనలో తానే అనుకుంటూ ఉంటుంది. మాయ జగన్నాథం కూడా మృత్యుంజయ యాగం జరిగే దగ్గరకు వస్తారు. మృత్యుంజయ యాగం జరగకుండా ఆ వశీకర కుటుంబానికి ముఖ్యమైన వ్యక్తిని ఈ లోకంలో లేకుండా చేస్తాంది. ముఖ్యమైన వ్యక్తి ఎవరై ఉంటారు? వేదవతినా? కాదు కాదు. శ్రీకర? కాదు కాదు, అవని అయ్యుంటుంది అని చెప్పి మాయ తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఆ మాటలను గౌరీ వింటూ ఉంటుంది. ఆ వశీకర నువ్వు ఇద్దరూ కలిసి అవని కుటుంబాన్ని బాధ పెట్టాలని చూస్తున్నారు, మీ ఆటలు సాగనివ్వను అని చెప్పి గౌరమ్మ తన చేతిలో మంత్రశక్తిని మాయ మీదకి వదులుతుంది. ఇక దానితో మాయ స్టాచ్యూలా అలానే నుంచొని చూస్తూ ఉంటుంది. మొదలుపెట్టు అవని, నువ్వు మృత్యుంజయ యాగాన్ని మొదలు పెడతావే కానీ పూర్తి చేయలేవు, శవాన్ని ఎదురుగా పెట్టుకొని ఎలా పూర్తి చేస్తావో చూస్తాను అని వశీకర తనలో తానే అనుకుంటూ ఉంటుంది. వశీకర తన మంత్రశక్తిని వేదవతి కుటుంబంపై ప్రయోగిస్తూ ఉంటుంది. అప్పుడు గౌరీ అడ్డుకుంటూ ఉంటుంది. ఇదేంటి, నా శక్తి వెనక్కి వస్తుంది, ఏం జరుగుతుంది అని చెప్పి వశీకర తన మంత్రశక్తితో వేదవతి ఇంట్లో ఏం జరుగుతుందా అని చూస్తూ ఉంటుంది. సాక్షాత్తు ఆ అమ్మవారే అక్షయ చేత మృత్యుంజయ యాగం జరిపించడానికి వచ్చిందా? ఆ అమ్మవారే నా శక్తిని అడ్డుకుంటుందా అని చెప్పి వశీకర షాకింగ్గా చూస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.